ఇదే నైమిసారణ్యం. నైమిసారణ్య క్షేత్రంలో శౌనకాది మహామునులు గొప్ప యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యజ్ఞానికి సూత మహామునిని ఆహ్వానించారు. సూతుడు రాగానే అతని పూజించారు. సూతుడు నైమిసారణ్యంలో ఉన్న శౌనకాది మునులకు తాను వ్యాసుడి ద్వారా విన్న అనేక పురాణాలు చెప్పాడు. మునులు దేవీ భాగవతం చెప్పమని కోరగా దానికి సరేనని సూతుడు ఆదిశక్తి గురించి సూతుడు ఈ విధంగా చెప్పాడు. ఆమె మహాశక్తి. అన్ని లోకాలు ఆమెనే ఆశ్రయించి ఉన్నాయి. సృష్టి స్థితి లయలను కలిగించేది ఆమె శక్తే. ఆమె ప్రేరణ ద్వారా త్రిమూర్తులు విధులను నిర్వహిస్తారు. శౌనకుడు సూతునితో ఇలా చెప్పాడు. ఒకప్పుడు మాకు బ్రహ్మ చక్రం ఇచ్చి దాని ఇరుసు ఏ ప్రదేశంలో విరిగిపోతే ఆ ప్రదేశం పవిత్రమైనదని, ఆ ప్రదేశం కలి ప్రవేశించదని చెప్పాడు. ఆ చక్రం ఇరుసు ఇక్కడ విరిగిపోయింది. అందుకే దీనికి నైమిషం అని పేరు వచ్చింది. మేము తిరిగి కృతయుగం వచ్చేదాకా ఇక్కడే ఉండి కలిభయం లేకుండా ఉంటాము. ఇక్కడ మాకు పుణ్యగోష్ఠి తప్ప మాకు వేరేది ఏదీ లేదు. కనుక మాకు మీరు పుణ్యప్రదమైన దేవీ భాగవత పురాణం వినిపించండి అన్నాడు. సూతుడు ఇలా అన్నాడు. నాకు వ్యాస మహాముని ఏ విధంగా చెప్పారో మీకు అలాగే దేవీ భాగవతం చెబుతాను. ఇప్పటికీ 27 ద్వాపరాలు గడిచి 28వ ద్వాపరం జరుగుతున్నది. ప్రతి ద్వాపరంలో వ్యాసుడు పుట్టాడు, వేదాలను విభజించి పురాణాలు రచించాడు. అతడు తన కొడుకైన శుకుడికి దేవీ భాగవతం చెబుతుంటే నేను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో విన్నాను. నిజానికి దేవీ పురాణం విన్నవాళ్ళు కష్టాలు పడటం సాధ్యం కాదు. ఒకప్పుడు వ్యాసుడు సరస్వతీ నదీ తీరాన తపస్సు చేసుకుంటున్న సమయంలో పక్షులు దంపతులుగా జీవిస్తూ పిల్లలు కనడం, పిల్లలకు ఆహారాన్ని నోటికి అందించి అవి తింటుంటే చూసి ఆనందించడం. వ్యాసుడు తనకు కూడా సంతానం కలిగితే ఎంతో బాగుంటుంది కదా అనే చింతలో పడ్డాడు. కొడుకు కోసం తపస్సు చేయడానికి కాంచనాద్రికి వెళ్ళి ఏ దేవతను ఆరాధిస్తే తనకు శీఘ్రంగా కోరిక నెరవేరుతుందని ఆలోచిస్తుండగా నారదుడు వచ్చారు. నారదుడికి నమస్కరించి వ్యాసుడు, స్వామి, నా కోరిక తీర్చడానికే వచ్చారా? దానికి నారదుడు, సర్వజ్ఞివి, నీకు ఒకరి సహాయం అవసరమా? అయినా నీ కోరిక చెప్పు అన్నాడు. దానికి వ్యాసుడు, ఏ దేవతను ఆరాధిస్తే నాకు కొడుకు జన్మిస్తాడు చెప్పు నారదా అన్నాడు. అప్పుడు నారదుడు, ఒకప్పుడు నా తండ్రి అయిన బ్రహ్మకు ఇదే సందేహం కలిగింది. ఆయన విష్ణులోకానికి వెళ్ళి విష్ణువుని చూసి సర్వోత్తమునివి అనుకుంటున్నాను, నీకంటే గొప్పవాడు ఉంటే చెప్పు విష్ణు అని విష్ణువుని అడిగారు. దానికి విష్ణుమూర్తి, నీవు సృష్టించేవాడవు, నేను పెంపొందించేవాడను, శివుడు హరించేవాడు అని అందరూ అనుకుంటారు. అది పొరపాటు. వీటన్నిటికీ మూలం అంటే సృష్టి స్థితి లయం అన్నీ ఆదిపరాశక్తి చైతన్యంతోటే చేస్తున్నాము. ఇది బుద్ధిమంతులు మాత్రమే గ్రహిస్తారు. గతంలో నేను మధుకైటుకులనే దానవులతో 5000 ఏళ్లు పోరాడి చివరికి జయం పొందింది శక్తి సహాయంతోనే. నేను స్వతంత్రుడను అని ఒక్కసారి అనుకోను. ఒకసారి వింటినారితో నా తల తెగిపోతే నీవే కదా దేవశిల్పి చేత గుర్రం తల ఏర్పాటు చేయించావు. ఆ విధంగా హైగ్రీవ రూపాన్ని ధరించాను కదా. నేను శక్తికి ఆధీనున్నే. ఇలా చెప్పి నారదుడు, నీవు ఆదిపరాశక్తిని ప్రార్థిస్తే నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. వెంటనే వ్యాసుడు లోకమాత గురించి తపస్సు చేశారు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ